23, 23 ఈ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూసే తెలుసుకోండి. ఇది కూడా చెప్పేస్తే ఇక మెయిన్ లైన్ రివీల్ చేసేసినట్టే. అయితే ఒకటి 23 అంటే 23 మందిని రిప్రజెంట్ చేస్తూ పెట్టిన నేమ్. ఇక 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే హానెస్ట్ అటెంప్ట్‌నే కానీ యావరేజ్ అనిపించింది మూవీ. ఒక రియల్ స్టోరీనే తీశారు. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయ్యి, ఇక మధ్యలో కొంత మాత్రం ఎంతకి ముందుకు కదలని విధంగా అక్కడే ఇంక సినిమా ఏముంటుంది అనేలా తిరిగి, ఇంకా ఆ ఇన్‌స్టాంట్ దగ్గర యాక్సెప్ట్ చేసేసా. ఈ మూవీ ఇంకా ఇలానే ఉండబోతుంది అని. ఇక మొత్తం స్లో పేస్‌లోనే వెళ్తుంది. చివరి అరగంట స్లోగా ఉన్నా కానీ కొంచెం ఆ వర్క్‌షాప్ అండ్ ఖైదీల విషయాల సీన్స్ వలన చివరి అరగంట కొంచెం పర్లేదనిపించింది. సో, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బానే ఉన్నాయి. ఈ మధ్యలోదంతా కూడా చాలా స్లోగా, బోరింగ్‌గా ఉంది. స్టోరీ వైస్ అంత డిఫరెంట్ స్టోరీ అని అనిపించలేదు. కానీ చాలా సినిమాల్లో ఇలాంటి సిమిలర్ స్టోరీస్ చూసేసాం. లైక్ 'సప్తసాగరాలు దాటి' ఇలాంటివి. కానీ కొన్ని ఎలిమెంట్స్ లైక్ బిడ్డని అనాథ శర్మానికి దత్తతకి ఇచ్చేయడం, 'ఖైదీ' బుక్ రాయడం, ఇక 3 ఏళ్లలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడడం ఇవి బావున్నాయి. ఇంకా క్లియర్‌గా చెప్తా ముందు ముందు. ఇంకా వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ డ్రెస్ ప్రొడక్ట్స్ అవి ట్యాగ్ చేశాను. ఒక లుక్ ఏసేయండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ బ్రూటల్ మర్డర్ సీన్ ఒకటి ఉంటుంది స్టార్టింగ్‌లో. వైలెన్స్ బేసిక్‌గా. సో, పర్లేదనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీలో ఏం లివింగ్ చేయట్లేదు. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మెన్సెస్ మాక్సిమం కొత్త వాళ్ళే. ఎక్కడో 'ఝాన్సీ' గారు అండ్ 'తాగుబోతు రమేష్' గారు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అందరి పెర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అండ్ డబ్బింగ్ కూడా రియల్‌గా ఉంది. మూవీలో కొంచెం కనెక్ట్ అవ్వగలిగాం. ఇన్వాల్వ్ అవుతామంటే ఎక్కడైనా అవి ఈ యాస్పెక్ట్స్ వల్లే. అయితే స్టూడియోలో డబ్బింగ్ చెప్పినట్టుగా కనిపించలేదు. రియల్‌గా అనిపించింది. కొంచెం పెర్ఫార్మెన్సెస్ హీరో సైడ్ నుండి ఇంకొంచెం ఎమోషనల్‌గా చేసుంటే బావున్ను. అంతా ఒకేలాగా అనిపిస్తుంది వేరియేషన్ కనిపించకుండా. ఇక న్యాచురల్‌గా షూట్ చేసిన సినిమాటోగ్రఫీ బావుంది. 'ఝాన్సీ' గారితో వర్క్‌షాప్ సీన్స్ ఉంటాయి ఒక 2 సెకండ్ హాఫ్‌లో. సినిమాలో ఆమెతో యాక్టింగ్ ఎంత చేయించొచ్చా అనిపించింది. ఆమె రోల్ చూసి. ఆ డైలాగ్స్ కూడా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. ఒక ఖైదీలో మార్పు తీసుకొచ్చేలా. ఇక స్టార్టింగ్‌లో హీరో లవ్ స్టోరీ, ఆ ఫస్ట్ గొడవ ఇలా కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా బావుంటాయి. 'తాగుబోతు రమేష్' గారు కూడా షైన్ అయ్యారు. అండ్ 1991 అండ్ 1993లోని 2 మారణకాండాలు చూపిస్తారు. అయితే 1991 మర్డర్స్, 1997 బ్లాస్ట్‌లో తప్పు చేసిన వాళ్ళేమో తప్పించుకొని తిరుగుతారు. కానీ 1993లో అనుకోకుండా జరిగిన ప్రమాదం వలన వీళ్ళు మరణశిక్ష. ఇదే కంపారిజన్‌లో చూపించారు సినిమాలో. అండ్ మెయిన్ పాయింట్ ఇదే. అంటే జస్టిస్ క్యాస్ట్ బట్టి ఎలా మారిపోతుంది అని ఆ వేరియేషన్. సాంగ్స్‌లో 2 బావున్నాయి. ఒకటి 'కార్తీక్' గారు పాడింది. ఇంకా మ్యూజిక్ కొన్ని చోట్ల పర్లేదు. మైనస్ పాయింట్స్. అసలు ఆ 23కి రిలేటెడ్‌గా ఉన్న ఒక క్రూషియల్ సీన్ అంత కన్విన్సింగ్‌గా తీయలేదనిపించిందండి. అయ్యో పాపం అనే ఫీల్ అంతేం లేదు. హీరో ఫ్రెండ్‌ని అందరూ కొడుతున్నప్పుడే తప్పించుకొని వచ్చేస్తాడు హీరో ఫ్రెండ్. మరి కొట్టిన వాళ్ళు కానీ, బస్‌లో ఒక్కరు గానీ, కనీసం ఒక్కరైనా ఎందుకు తప్పించుకోలేరు? సరే రియల్‌గా అందరూ చనిపోయి ఉండొచ్చు. కానీ ప్రెజెంటేషన్‌లో బిలీవబుల్‌గా లేదు ఆ సీన్. రియల్‌గా లేదు బేసిక్‌గా. ఎక్కడ కూడా అయ్యో పాపం అని అనిపించలేదు హీరో మీద. తప్పు చేశారు శిక్ష వీళ్ళకే పడాలన్నట్టు ఎగైనెస్ట్‌గా ఫీలింగ్ వచ్చేది నాకైతే. ఒక క్లైమాక్స్‌లో కొంచెం జాలేసిందంతే. ఇంక లాస్ట్‌లో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో పెద్ద వేరియేషన్ ఏం లేదు. బోత్ పేరెంట్స్ కానీ, యాక్టర్స్ కానీ. మధ్యలో జైల్‌లో ఫైటు అవి కూడా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే డైరెక్టర్ గారు 3 ఇయర్స్‌లో జరిగిన క్రైమ్స్‌ని తీసుకొని క్యాస్ట్ బట్టి జస్టిస్ ఎలా వేరీ అవుతుందని చూపిద్దాం అనుకున్నారు. కానీ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వలన స్టోరీ ఎలా మారిందంటే తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడనే తప్ప ఇంపార్టెన్స్ అండ్ ఎమోషన్స్ 2 పెద్దగా హైలైట్ అవ్వలేదు. పైగా స్లో పేసింగ్ సగం తినేసింది. సో, మెయిన్ పాయింట్ కోసం ట్రై చేస్తారంటే వాళ్ళకి నచ్చొచ్చు సెలెక్టెడ్ ఆడియన్స్‌కి. మిగతా వాళ్ళకి యావరేజ్ ఫీల్స్‌ని. గుడ్ ఇంటెన్షన్ బట్ స్లో పేస్డ్ అండ్ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.